అధికారం కోల్పోయామని అక్కసుతో ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా విమర్శించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులపై మండిపడ్డారు. ఢిల్లీలో ఉండవలసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హైదరాబాద్ లో పనేంటని ప్రశ్నించారు. పని పాట లేక రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడానికి మంత్రి పదవి తీసుకున్నారని ఎద్దేవా చేశారు. 740 కోట్ల రూపాయల విలువైన పనులు ఇప్పటి వరకు మనం మంజూరు తెచ్చుకున్నాం. మార్చి 31, 2025 లోపల 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మంజూరు తెచ్చి పనులు ప్రారంభిస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సంవత్సర కాలం ఎమ్మెల్యేగా పూర్తయిన తర్వాత ఏం చేశారని ఏమైనా చెప్తే జీవోలతో సహా సాక్ష్యాలతో సహా ఇది ప్రజల ముందు మీడియా ద్వారా పెడుతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ నేను చెప్పినట్టుగా మార్చి 31, 2025 లోపల 1000 కోట్ల రూపాయలకు 1 రూపాయి తక్కువ నిధులు ఇచ్చిన దానికి బాధ్యత నాది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నది. కానీ పని కట్టుకొని కొన్ని ప్రతిపక్ష పార్టీలు అధికారం కోల్పోయామనే ఈర్ష్యతో కావచ్చు, అధికారంలోకి రావాలనే ఆశతో కావచ్చు, చాలా మంది మరి పని కట్టుకొని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు. మీరు ఏం సాధించారు, ఎందుకు విజయోత్సవాలు నిర్వహించుకుంటున్నారు, ఈ సంవత్సరంలో మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నారు. నా దగ్గర వాళ్ళు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంది. వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ కళ్ళ ముందు కనిపించే ఒక 2-3 విషయాలు మాత్రమే నేను వాళ్ళ దృష్టికి తీసుకురావాలి, ప్రతిపక్షాలకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన విజయాన్ని సాధించిందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ రాష్ట్రంలో దాదాపు 75 లక్షల ఎకరాలలో పంటలు సాగు చేశారు. ఖరీఫ్లో, ఒక ఖరీఫ్ గురించి చెప్తున్నాను. వానాకాలంలో దాదాపు 76 లక్షల ఎకరాలలో పంటలు సాగు చేసి 1,53,00,000 మెట్రిక్ టన్నుల పంటల ఉత్పత్తిని సాధించిండు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇది వాస్తవమా కాదా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఆ పంటలు బాగా పడినాయి, కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చినాయి కాబట్టి పంటలు పండినాయి అని చెప్పుకున్నాం గతంలో. కానీ ఈ సంవత్సరం కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా ఈ పంటలకు రాలేదు. కాళేశ్వరం నీళ్లు లేకుండా 1,53,00,000 మెట్రిక్ టన్నుల పంటలను ఉత్పత్తి చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనిపైన బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు స్పందించాలి. ఇది మీ కళ్ళ ముందున్న లెక్కలు. వ్యవసాయ శాఖను అడిగితే వాళ్ళు మీకు లెక్కలు ఇస్తారు. 5,35,964 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాను. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి కాదా, ప్రగతి కాదా? బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఒక సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 55,143 ఉద్యోగ నియామకాలు జరిగినవి. ఇది ఒక రికార్డ్. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒకే సంవత్సరము 55,143 ఉద్యోగాలు ఇచ్చిన ఉదాహరణలు లేవు. రాష్ట్రంలో ఈ ఒక్క సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయడం అంటే చాలా సంతోషకరమైన విషయం. వీటిని స్వాగతించవలసింది పోయి, సహకరించవలసింది పోయి, అధికారం కోల్పోయాము, 10 ఏళ్ళ అధికారంలో ఉండి బ్రహ్మాండంగా తెలంగాణను దోచుకున్నాము, బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకున్నాం, బ్రహ్మాండమైన ప్యాలెస్లు కట్టుకున్నాం, అనుచరులందరూ కూడా కోట్ల రూపాయలు దోచిపెట్టాం, ఇప్పుడు మాకు అవకాశం లేకపోయిందని ఒకరేడుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజాప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అందించేది ప్రజాపాలన. దీన్ని మనము ఈ ప్రభుత్వానికి సహకరించవలసిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పాలనను నిన్ను మనసుతో ఆశీర్వదించవలసిన అవసరం ఉన్నది అని చెప్పి
నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ప్రతిపక్షాలు చాతనైతే తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. ఇవాళ నేను కిషన్ రెడ్డి గారిని స్పష్టంగా ఒక మాట అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు కేంద్ర మంత్రి అయి చాలా సంవత్సరాలు అయింది. కేంద్ర మంత్రి అయి తెలంగాణకు మీరు ఒరగబెట్టింది ఏంటి? తెలంగాణకు మీరు మీ పలుకుబడిని ఉపయోగించి కనీసం 1,000 కోట్ల రూపాయల నిధులు అదనంగా తెచ్చారా? తెలంగాణకు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించారా? తెలంగాణకు ఒక నేషనల్ జాతీయ స్థాయి ఒక విద్యా సంస్థను తీసుకురాగలిగారా? మీరు మరి తెలంగాణ నుంచి మంత్రి అయ్యి తెలంగాణకు జరిగిన లాభం ఏంటి, మేలేంటో కిషన్ రెడ్డి గారు మాట్లాడాలి. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఢిల్లీలో ఉండాలి, కానీ హైదరాబాద్లో ఉండి రోజు పత్రికా విలేకరుల సమావేశమే పెడుతున్నాడు. ఆయనకి వేరేం పని లేనట్టు రోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం, రాష్ట్ర ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడం. దీని కొరకే నీకు మంత్రి పదవి ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసినప్పుడు తప్పించుకొని రాజీనామా చేయకుండా తప్పించుకొని పోయిన వ్యక్తివి నువ్వు. నీకేనాడు తెలంగాణ పైన ప్రేమ లేదు. నరేంద్ర మోడీ గారేమో తల్లిని నమ్మి బిడ్డను బ్రతికించారని చెప్పాడు. అంటే తెలంగాణ ఏర్పాటు విషయంలో నరేంద్ర మోడీ కూడా ఇష్టం లేదు. ఏర్పడడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. తెలంగాణ పైన ప్రేమ లేదు. తెలంగాణ అభివృద్ధి పైన చిత్తశుద్ధి లేదు. కాకపోతే తెలంగాణలో మాత్రం అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కట్టున్నది.